ఒక సంవత్సరం పాటు నిలువ ఉండే టమాటా పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 2 కేజీల టమాటాలని నీట్‌గా క్లీన్ చేసుకొని, డ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకొని ప్లాస్టిక్ బౌల్‌లోకి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల పసుపు ఇంకా ఉప్పు వేసుకొని మిక్స్ చేసేసి 2 డేస్ పాటు పక్కన పెట్టేయండి. 2 డేస్ తర్వాత టమాటాస్‌ని చిల్లులు గంటలోకి తీసేసుకొని వడకట్టేసేయండి. మిగిలిన వాటర్‌ని మాత్రం అలాగే పక్కన పెట్టండి. ఈ టమాటోస్ కంప్లీట్‌గా వడకట్టిన తర్వాత 3 డేస్ డ్రై అవుతాయండి. ఆ మూడో రోజు హాఫ్ వాటర్‌లో అంటే టమాటా రసం ఉంటుంది కదా, దాంట్లోకి 200 గ్రాముల చింతపండుని తీసుకోండి. డ్రై అయిన టమాటాలను మాత్రం గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు 2 గంటల పాటు నానబెట్టుకున్న చింతపండుని గ్రైండర్‌లోకి తీసుకొని కొంచెం అది రుబ్బేటప్పుడు టమాటా పౌడర్ కూడా దాంట్లోకి యాడ్ చేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కారం వేసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని ఫ్రిడ్జ్‌లోకి స్టోర్ చేసేసుకోవచ్చండి. మనం కావాల్సినప్పుడు మాత్రం తాలింపు వేసుకోవాలి. దీనికోసం కడాయిలోకి ఆయిల్ తీసుకొని పచ్చెనపప్పు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కరివేపాకు, తగినంత చట్నీ వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మనం